హై ఫ్రెండ్స్, నా పేరు రాజు. మీరు చూస్తున్నారు కంపల్ రాజు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియో వచ్చి ప్రజల తర్వాతే ఫ్యామిలీ అంటున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు. ఎందుకు చెప్తున్నానంటే ఈ మాట, రీసెంట్ గా పవన్ కళ్యాణ్ గారు చిన్న కొడుకు అయినటువంటి మార్క్ పవనోవిచ్ శంకర్ గారికి స్కూల్లోనే ప్రమాదం జరిగింది. స్కూల్లో జరిగినటువంటి అగ్ని ప్రమాదంలో మార్క్ పవనోవిచ్ శంకర్ చిక్కుకోవడం జరిగింది. అందువల్ల ఆయనకి కాళ్ళు చేతులకు కూడా గాయాలవడం జరిగింది. అలాగే ఆ అగ్ని ప్రమాదంలో విడుదలైనటువంటి పొగను మార్క్ పవనోవిచ్ శంకర్ పీల్చుకోవడం ద్వారా ఊపిరితిత్తుల్లోకి వెళ్లడం వలన ఆయన పరిస్థితి తీవ్రంగా ఉన్నట్టు చెబుతున్నారు. వెంటనే స్కూల్ సంబంధించిన యాజమాన్యం ఏదైతే ఉందో అక్కడ ఉన్నటువంటి అధికారులు అందరూ కలిసి పవనోవిచ్ శంకర్ గారిని హాస్పిటల్కి తీసుకెళ్లడం జరిగింది. అక్కడ ఆల్రెడీ ట్రీట్మెంట్ కూడా జరుగుతుంది. ఈ విషయం తెలుసుకున్న పవన్ కళ్యాణ్ గారు వెంటనే సింగపూర్ వెళ్లాలని నిర్ణయించుకున్నారు. కాకపోతే అరకులో ఉన్నటువంటి గిరిజనులకు పవన్ కళ్యాణ్ గారు మాట ఇచ్చారు, నేను తప్పకుండా వస్తాను అని. అందువల్ల అరకులో ఉన్నటువంటి కురుడి గ్రామానికి ఆయన వెళ్ళాలి, వెళ్ళిన తర్వాత వెళ్దామని ఆయన నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తుంది. అయినా సరే అధికారులు వినకుండా, అధికారులు గాని పార్టీ నాయకులు గాని మీరు వెంటనే సింగపూర్ వెళ్ళండి, అక్కడ పనులు మేము చూసుకుంటామని పవన్ కళ్యాణ్ గారికి చెప్పినా సరే పవన్ కళ్యాణ్ గారు ఏమాత్రం కూడా అది పట్టించుకోకుండా, నేను అరకు ప్రజలకు మాట ఇచ్చాను, మాట ఇచ్చిన కారణంగా ఖచ్చితంగా వెళ్ళాలి, అక్కడికి వెళ్ళి ఆ పర్యటన పూర్తయిన తర్వాత అప్పుడు సింగపూర్ వెళ్తాను అని చెప్పి ఈ రోజు ఆయన అరకుకు చెందిన కురుడి గ్రామానికి బయలుదేరారు. అక్కడ పర్యటన మొత్తం ఫినిష్ చేసుకుని సాయంత్రానికల్లా ఆయన వైజాగ్ చేరుకుంటారు. ఈ లోపు పవన్ కళ్యాణ్ గారి కుటుంబ సభ్యులందరూ కలిసి వైజాగ్ చేరుకుని అక్కడి నుంచి కుటుంబంతో కలిసి సింగపూర్ వెళ్ళనున్నారు. ఇప్పుడు మనకు అర్థమవుతుంది ఏంటంటే పవన్ కళ్యాణ్ గారికి ఫ్యామిలీ కన్నా ప్రజలే ఇంపార్టెంట్, ప్రజల తర్వాత ఎవరైనా. ఇటువంటి నాయకుడిని కదా మనం మిస్ చేసుకున్నది అని చెప్పి నాకు తెలిసి వైజాగ్ అలాగే భీమవరం ప్రజలు చాలా బాధపడుతూ ఉండొచ్చు. నాకు తెలిసి ఈ ప్రపంచంలో అదృష్టవంతులు ఎవరైనా ఉన్నారు అంటే అది ఖచ్చితంగా పిఠాపురం వాస్తవ్యులు. ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకున్నారో పవన్ కళ్యాణ్ వ్యక్తిని ఎమ్మెల్యేగా వాళ్ళు పొందారు. నిజంగా ప్రతి ఒక్కరూ కూడా పవన్ కళ్యాణ్ గారు మా ఊళ్ళో ఎమ్మెల్యేగా ఉంటే బాగుండు, మా ఊళ్ళో ఎమ్మెల్యేగా ఉంటే బాగుండు అని కోరుకుంటున్నారు. అయితే పిఠాపురం ప్రజలు మాత్రం చాలా సంబరాలు చేసుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ గారు అటువంటి వ్యక్తి మాకు ఎమ్మెల్యేగా దొరకడం, సో ఇటువంటి వ్యక్తిని మనం మిస్ చేసుకున్నాం అనుకునే విధంగా ప్రజల పరిపాలనను అందిస్తున్నారు మన పవన్ కళ్యాణ్ గారు.